ఇక్కడ ఈ ఆశ్రమం స్థాపించడానికి కారణం ఏంటంటే, మన యొక్క ఉపనిషత్తుల నుంచి, భగవద్గీత నుంచి, యోగ శాస్త్రముల నుంచి, ఋషులు చెప్పినటువంటి ప్రామాణికమైనటువంటి యోగ పద్ధతులను, ధ్యాన పద్ధతులను, ఆధ్యాత్మిక సాధనా పద్ధతులను సరైన విధంగా అంటే ఎలా చేస్తే సత్వర ఫలితాలు పొందగలుగుతారో, అటువంటి విధంగా సరైన విధంగా కరెక్ట్ యోగాని ఇంట్రడ్యూస్ చేయాల. సింప్లిఫైడ్ యోగా, ఎఫెక్టివ్ యోగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయాల. ముందుగా దీని గురించి, దాని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పి, దాన్ని అనుభూతము చేయించి, తద్వారా యోగ విద్యను, భగవద్గీతను లోకమంతా ప్రచారం చేయాలి. ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి. ఇది ఈ సంస్థ యొక్క ఉద్దేశం. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం. నా పేరు శ్రీయాంజనేయులు. నేను అద్దంకి నుంచి వచ్చాను, ఒంగోలు దగ్గర మాది. యాక్చువల్‌గా నేను ఒక 1 ఇయర్ నుంచి ఈ స్పిరిచువల్ మార్గంలోకి వచ్చాను. సాధన చేస్తున్నాం గానీ, నాకు శారీరకంగా మార్పు కనిపించింది. బట్ ఆధ్యాత్మికంగా నాలో మార్పేమీ రాలేదు. సరే, ఎవరు మనకి సరళంగా, విపులంగా ఇవన్నీ చాలా జనసామాన్యమైన వాడుకలో మనకి చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా అని. అంటే నేను ఒక బిజినెస్ మ్యాన్ అండి. నాకు అంత టైం ఉండదు పెద్దగా. నాకు దొరికిన ఖాళీ టైంలో నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే గురువుగారి వీడియోలు చూశాను నేను. గురువుగారు చాలా సరళంగా, విపులంగా చెప్తున్నారు. అంటే ఇంకా కొంతమంది చెప్తున్నారు కానీ ఒక సంస్కృత భాషలో, ఒక వేదాంత పరిభాషలో వాళ్ళు చెప్తున్నారు. అంటే నాకంటే కొంచెం నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా తాతగారు నన్ను పక్కన కూర్చోబెట్టుకొని పురాణాలు ఇవన్నీ నాకు చాలా వివరంగా చెప్పాడు. నాకు నాలెడ్జ్ ఉంది. బట్ ఇదే వీడియోలు, వాళ్ళ వీడియోలు నేను చూసినప్పుడు మా పిల్లలు నన్ను అరిచేవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తున్నారు డాడీ, ఏం అర్థం కావట్లేదని. అదే గురువు గారి వీడియోలు చూసేటప్పుడు మా అబ్బాయికి కూడా అర్థం అయ్యేది. ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా నేను ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చారు గురువు గారు మనకి. దానికి గురువు గారికి ధన్యవాదాలు. మనకి చాలా నిత్య జీవితంలో మనం అప్లై చేసుకునే. ఇక్కడ మహర్షి తపోవనంలో శిక్షణ జరగడానికి ఎంత అయితే వాతావరణం, దాన్ని ఇంగ్లీష్లో స్పష్టంగా చక్కగా చెప్పాలంటే యాంబియన్స్ అంటాము, అది చాలా ఉంది. తర్వాత దీని ఉనికికి సంబంధించినంత వరకు మనకి బస్ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్ చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే అప్రోచ్ ఈస్ వెరీ ఈజీ. 3 ఇక్కడ ఉండేంటి సౌకర్యాలు కనుక చూసినట్లయితే మనం ఊహించలేనటువంటి, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువగా మనని వారు చూసుకోవడం జరిగింది. విషయానికి వస్తే ఇక్కడ వారు మనతో పంచుకున్నటువంటి అన్నీ కూడా అమూల్యమైనవి, మనకు ఇంకో చోట దొరకనివి, శ్రమపడిన. కాబట్టి ఈ శిక్షణ రూపంలో మనకి ఒక మంచి గురువు లభ్యం కావడం మా అదృష్టం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రామూర్తి. నేను మామూలు బిల్డింగ్ మేస్త్రి పని చేస్తాను. గురువు గారికి వందనాలు. నేను యూట్యూబ్ ఛానల్లో చూసి కొన్ని చేయాలని అనుకుంటా ఉన్నాను. కానీ అక్కడ ఏమంటే రూమ్లలో గడియేసుకొని ఒంటరిగా చేయాలి అని చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విద్య ఏదేదో చెప్తా ఉన్నారు. అట్లా కాకుండా గురువు ముఖతాగా నేరుగా చూసి గురువు దగ్గర నేర్చుకుంటే మంచి విద్యని, ఎన్నో విషయాలు తెలుసుకొని నేను డైరెక్ట్గా సార్ దగ్గరికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక గురువు అన్ని విషయాలు క్షుణ్ణంగా నాకు విషయాలన్నీ నేరుగా బాగా నేర్పించినారు. భోజనాలు 3 పూటలు అమ్మ నాయన మారిగా అందరికీ బాగా సంతోషంగా పెడుతున్నారు. ఈడ ఎలాంటి అసౌకర్యం లేదు. అందరికీ పేదోడైనా, మహారాజు అయినా, ఏం లేనోడైనా కూడా సొంత బిడ్డల్లాగా అయినా చూసుకుంటున్నారు. మీకు ఏ ఇబ్బంది లేదు. ట్రైన్ సౌకర్యం ఉంది, బస్సు సౌకర్యం ఉంది, ఆటో సౌకర్యం ఉంది. మీరు ఎవరైనా దయచేసి
అందరూ వచ్చి నేరుగా నేర్చుకోండి. యూట్యూబ్ ఛానల్లో చూసి మోసపోకండి. ఒకే నిమిషంలో ఊగతారు. నాకు కుండలిని వచ్చింది, నాకు అది వచ్చింది, ఇది వచ్చింది. అదంతా మీరు నమ్మబాకండి. మనకి దేవుడిచ్చిన భక్తి, దేవుడైనా డైరెక్ట్గా వచ్చి మీరు చూసి 3 రోజుల క్లాసు ఫ్రీగా ఇస్తున్నారని అనుకోకుండా నేరుగా వచ్చి గురువుగారి దర్శనం చేసుకొని, మేడం ఉన్నారు, ఆమె ఇద్దరు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నేరుగా గురు పూజ, దేవుడి పూజ చేసుకోవచ్చు, గో పూజ ఉంది, సకల సౌకర్యాలు మీ ఇంటికి లేని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. అందరూ దయచేసి ఈ వీడియో చూసి అందరూ నేరుగా వచ్చి నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. నేను ఆర్మీ రిటైర్డ్. అప్పుడు ఒక సార్ని ఫాలో అయినప్పటి నుండి కొద్దిగా నాన్ వెజ్ ఎక్కువ తినేవాడిని. నాన్ వెజ్ అంటే ఇంట్లో కూడా చెప్పేవాళ్ళు, నాన్ వెజ్ ఎక్కువ తింటాను అట్లా. సారు వీడియో నేను 8 ఇయర్స్ నుండి ఫాలో అవుతాను కాబట్టి ఈ 5 ఇయర్స్ 2090 నుండి నేను నాన్ వెజ్ని బిల్కుల్ వదిలే. నాన్ వెజ్ నెక్స్ట్ బయట ఫుడ్ ఇంట్లో ఏముంటే అది తినడము 2 టైమ్స్ తింటాను మామూలుగా, మధ్యాహ్నము సాయంత్రము. సారు యూట్యూబ్ చేస్తూ ఉంటే దాంట్లో 10 లక్షల మంది చూస్తూ ఉన్నారు. చూస్తున్నాను ఏమి ఇది చూస్తే బాగా అర్థమైంది. సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది నీట్గా చదువు రాను కూడా అర్థమవుతుంది అనమాట దాంట్లో. ఇంకోటి వచ్చి ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అక్కడ చేస్తా ఉన్నది నార్మల్గా యూట్యూబ్లో చేసుకుంటా ఉన్నది. ఇక్కడికి వచ్చిన ఈ 2 డేస్లో ఎస్టర్డే సార్ కొన్ని చెప్పినాడు, ఏమి ఆసనాలు అవి చేస్తూ ఉన్నాను మామూలుగా. సార్ చెప్పింది మనం చేసిన దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మనం చేసే దాంట్లో, సార్ చేసే దాంట్లో మనం ఒక 1/2 అవర్ చేసినామంటే సార్ చెప్పింది ఒక 10 మినిట్స్ చేస్తే మనకు అర్థమైపోతాం అట్లా ఎట్లా చేయాలో ఏమి టెక్నిక్. బట్ ఏమంటే ఇక్కడ వచ్చిన తర్వాత సార్ చెప్పిన దాంట్లో నేను చేస్తా ఉంటే నాకేమైందంటే గాలి బయట నుండి నేను తీసుకోలేకపోతా ఉంటాను. గాలి అదంతకైతే పోతా ఉంది, వస్తూ ఉంది. గాలి నేను బయట నుండి నాకు గాలి అవసరం లేదనిపిస్తాను నా బాడీకి. అది పైకి పోవడము, కిందకి రావడము, పైకి పోవడం, కిందకి రావడం వస్తాం. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2-3 అవర్స్ అట్లా జరుగుతూ ఉంది. కాబట్టి అందరికీ చెప్పేది ఏమంటే ఇక్కడ వచ్చి ఎవరు డైరెక్ట్గా వచ్చిందను సార్ దగ్గర డైరెక్ట్గా తెలుసుకున్నారంటే దీని గురించి మళ్ళీ అతను ఎక్కడికి పోయే పని లేదు. అతను ఎక్కడికి పోయే పని లేదు, ఇక్కడికి పోవచ్చు. మంత్లీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే సారు మంత్లీ 1 టైం కాబట్టి 2 టైమ్స్ 3 టైమ్స్ పబ్లిక్ని బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి సార్ చెప్పగలడు. కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ మన ఆంధ్రాలో కానీ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడైనా కానీ ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో సార్ ఎక్స్ప్లెయిన్ చేయగలడు, ఆరాంగా చేయగలడు. బట్ నువ్వు ధ్యానం చేయకపోయినా కూడా సార్ చెప్పే 5-6 పాయింట్లు కానీ వింటే అదే నీకు ధ్యానం. ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క ఆత్మ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నా పేరు వెంకటరమణారెడ్డి. నేను రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్ వర్క్ చేశాను, సిటిఎంలో. ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చినాక అంటే నేను మా మిస్సెస్ నేను లాస్ట్ ఇయర్ ఇంట్లో పడ్డాను, కాలు జారి. ఈ డిస్క్ బాగా దెబ్బతినింది. అంటే దాదాపు 3 మంత్స్ లేలేని కండిషన్ నాది. కనీసం మొత్తం మా భార్య చూసుకుంది నా అవసరాలన్నీ కూడా. బెడ్ రిడెన్, అంత పెయిన్, అంత ఇదిగా ఉంది. ఇప్పుడు మేడం గారు యోగాసనాలు వేపిస్తున్నారు కదా, ఆ యోగాసనాలు వేయడం వల్ల ఇట్లా మన బాడీ ఎంత అంతకుముందు ఈ తగిలినప్పటి నుంచి గాయము, అసలు ఆసనాలు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు పద్మాసనం వేసుకొని కూర్చోవాలంటే కూడా కూర్చోలేను. అందుకే నేను అక్కడ కింద ఇట్లా కాలు పక్క కొంచెంసేపు ఎక్కువసేపు కూర్చోలేను కాబట్టి కాలు సాముకొని కూర్చుంటున్నా. బట్ ఈరోజు ఏం జరిగిందంటే ఈ 3 రోజుల నుంచి ఆసనాలు వేయడం వల్ల ఇప్పుడు పద్మాసనం వేసుకొని కూర్చోగలుగుతున్నాం. అంటే ఫ్లెక్సిబిలిటీ, ఈ బ్యాక్ బోను కొంచెం బాగా ఫ్లెక్సిబిలిటీ అయిన వల్ల కూర్చోగలుగుతున్నాను. అంటే ఇక్కడ ఎంత నిబద్ధతగా మేడం గారు, సారు తమ యొక్క ఆత్మజ్ఞానాన్ని అలాగే యోగాసనాల ద్వారా భగవద్గీత శ్లోకాలు వాటి అర్థాన్ని క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా సార్ అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది నాకు బాగా నచ్చింది. ఇంత చక్కగా వివరించి ఆత్మజ్ఞానాన్ని, ఆసనాలు, భగవద్గీత ఈ 3 సమ్మేళనం చేసి మనకందరికీ ఆత్మజ్ఞానాన్ని పంచుతున్నారు. అలానే మా వంతుగా 7,500 రూపాయలు విరాళంగా సార్ వాళ్ళకు ఇవ్వాలనుకున్నాము. అంటే ఈ ఆశ్రమానికి డెవలప్మెంట్ పర్పస్ అది ఏదైనా కావచ్చు, మాకు ఉన్నంత శక్తిలో
రూపాయలు మేము ఇవ్వదలుచుకున్నాం. నెల రోజులైందండి నేను ఇండియా వచ్చి బయట నుంచి. తర్వాత మా అమ్మ ఒక 10 రోజుల నుంచి నాతో అన్నది, ఇలా తపోవన ఆశ్రమంకి వెళ్ళమని చెప్పి. అంటే 6 వారాల క్రితం ఒక కోర్స్ అటెండ్ అయ్యాం. కోర్స్ నచ్చింది నాకు చాలా. ప్రాక్టికల్గా నా మనస్తత్వానికి, నా పర్సనాలిటీకి అది బాగా సూట్ అయింది. నచ్చి నేను కూడా సరే వెళ్తానని చెప్పాను. తర్వాత వచ్చే కొద్దీ లేదు అని చెప్తే మా అమ్మ నన్ను పట్టుబడి తీసుకొచ్చింది. అది పట్టుబడి తీసుకొచ్చింది. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే రాకుండా ఉంటే మిస్ అయిపోయేవాడిని. అదే రకంగా యోగా అండ్ పర్సనాలిటీ క్లాసెస్ చెప్తున్నాం. ఆ రెండు బాగా పనిచేసాయి. ఏదో ఒకటే అయితే ఎక్కడో కంప్లీట్గా అనిపించేది కాదు, కానీ రెండు నేర్పించారు. అది కంప్లీట్గా అనిపించింది నాకు. చాలా థ్యాంక్స్ అండి. చాలా 5 ఏళ్ల కిందట ధ్యానం చేస్తున్నాను అనుకుంటున్నా. కాకపోతే ధ్యానంలో కొంతవరకు నాలో మార్పు అయితే వచ్చింది. కానీ నాకు నిద్రపోతున్నానా, ఆలోచిస్తున్నానా, ఈ ఆలోచనలు అయితే బాగా వస్తున్నాయి. ఆలోచిస్తున్నా అనుకుంటున్నా. యూట్యూబ్లో చూస్తుంటే సార్ వీడియోలో చూశాను. ఇతను ఎక్కడుంటారు మనకు తెలియదే అని. ఈయనకు అంత ఆలోచన లేదు, అట్లాంటివన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోరు. మళ్ళీ సార్ వీడియో ఒకసారి విన్నాను. మదనపల్లి దగ్గరే మా ఊరు అన్నారు. వాలేశ్వర కొండలేకపోయి ఆడ గుహలో ఎన్ని గంటలు ఉన్నానో నాకే తెలియదు. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇవన్నీ చూస్తే ఇట్లాంటి గురువు దగ్గరికి పోవాలా, కొన్ని రోజులు ఉండాలా, తెలుసుకోవాలా, జ్ఞానం అనుకుంటున్నా. వీడియోలో మాకు యూట్యూబ్లో వచ్చింది. మదనపల్లిలో క్లాసులు చెప్తారని, యోగా క్లాసులకు 21 రోజు అంటే నేను మా ఆయన ఇద్దరం వెళ్ళాము. అప్పుడు సూర్య నమస్కారాలు అంటే ఎంతో కష్టం అనుకునేదాన్ని, చేయలేను, నా శరీరం సహకరించదు అనుకునేదాన్ని. ఆ రోజు సార్లు 25 రోజులు చెప్పే క్లాసుల్లో సూర్య నమస్కారాలు ఆసనాలన్నీ వేగంగా కింద కూర్చుంటే లేయలేను. కుర్చీ పెట్టుకొని దాని మీద వంగి పడుకొని కష్టపడి లేసేదాన్ని. ఆ సూర్య నమస్కారాలలో కింద నుంచి మెల్లిమెల్లిగా కొంచెం సపోర్ట్తో నా అంతటి నేను లేసేసరికి ఎంత ఆనందమైందో ఆ రోజు మేడంతో చెప్పుకుంటే ఆ మేడం కూడా సంతోషపడ్డారు. ఆ మేడం అప్పటి నుంచి చూస్తే నాకు మా దగ్గరి రిలేషన్ ఏమో అనిపిస్తుంది. అంత బాగా అనిపిస్తారు ఆ మేడం చూస్తే. మళ్ళీ ఆయన చేసి మామూలుగా కింద కూర్చోవద్దన్న మనిషే కింద కూర్చొని చేస్తున్నారు. ఈరోజు ముందు క్లాసుకు పోయినప్పుడు వజ్రాసనం అస్సలు వేయలేకపోయారు. ఈరోజు వజ్రాసనంలో కూడా కూర్చోగలిగారు. నాకు ఎంత ఆనందం అయ్యిందో. ఇది ఆయనను చూసి నాకు హ్యాపీనెస్ వచ్చింది. అట్లా సార్ వాళ్ళు ఇట్లా క్లాసులు నడుపుతున్నప్పుడు మా వంతు సహాయంగా దగ్గరే ఉంటాం కాబట్టి మా వరకు సేవ ఏమన్నా మేము చేయగలిగింది వచ్చి చేస్తామని సార్ చెప్పుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే స్పిరిచువల్ గురించి తెలుసుకోవాలని ఇంత దూరం వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ ఈ ఆశ్రమం సిటీకి కొంచెం దూరంలో ఉంది. ఇక్కడ వాతావరణం అనేది చాలా పీస్ఫుల్గా ఉంది. కొండలు, పక్షులు, వీటితో చాలా బాగుంది వాతావరణం. ఇక్కడ మళ్ళీ ఇదేంటంటే మైండ్ సెట్ కూడా ఇక్కడికి రావడం వల్ల మైండ్ సెట్ కూడా చాలా చేంజ్ అయింది. రోజు ఇంటి దగ్గర ఉంటే 10-15 మందికి ఫోన్ చేసి 5-6 సార్లు బయటకు వెళ్ళి ఈ ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కానీ వీటి మీద మొత్తం మైండ్ అంతా కొంచెం పీస్ అయింది. ఇక్కడికి రండి, ఇక్కడ బాగుంది అంత వాతావరణం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నేను కర్ణాటక నుంచి వచ్చిండాను. యాక్చువల్లీ అవుట్ వరల్డ్ చూస్తే, ప్రాపంచిక వరల్డ్ చూస్తే అందరూ పారుతానే ఉంటారు. యాళ్ళు పారుతూ ఉంటాము, ఎక్కడ పారుతూ ఉంటాము ఎవరికి ఏమీ తెలీదు. వాళ్ళు పారుతారో పోతారో అనేసి మేము వాళ్ళ వెనక పోతూ ఉంటాము. సరిగా మాకు మార్గదర్శనం ఇచ్చేసి ఏది సత్యమో ఏదో అసత్యమో, ఎక్కడ పోవాలా, ఏం చేయాలా అని చెప్పేవాళ్ళే లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే ఒక మాదిరిగా ఒక దంపతిಗಳು ఇక్కడ ఉండే వాళ్ళకి సేవ చేస్తూ ఉంటే వీళ్ళని చూస్తే మేము ఇట్లే ఉండాలా, మా జీవితము ఇట్లే ఉండాలా అనేసి కొంచెం మాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అట్లా ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళే లేదు. ఇప్పుడు బిడ్డ పుట్టిందే స్కూల్కి పో, ఫస్ట్ రా, అదే మేము చెప్తా ఉంటాము. వాళ్ళని వచ్చి ఇక్కడ చూపిస్తే ఆ పురాతన కాలంలో ఎక్కడ ఋషిమునిగుడు ఎట్లా ఋషాశ్రమం నడుస్తూ ఉంటారో అట్లా ఉంది ఇక్కడ. ఇది ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యము, తర్వాత ఒక
భగవంతుడు ఇచ్చిన అవకాశము. భగవంతుడు ఈ రూపంగా వీళ్ళు రూపంగా వచ్చి ఇక్కడ ఒక అవకాశము. అది మేడం చూస్తే ఇంకా ఆ దేవతనే వచ్చి ఇక్కడ సర్వింగ్ చేస్తూ ఉంది. మనిషి కై నమస్కారం చేశాను అని చెప్పలేదు, మనస్ఫూర్తిగా అది వస్తుంది. అది ఊరికే వచ్చలేదు, అది వాళ్ళే ప్రిపేర్ అయ్యి ఇక్కడ వచ్చింటారు. దానికి వాళ్ళకి నాకు కృతజ్ఞతలు చాలా. సో అందరూ వచ్చేసి ఈ అవకాశాన్ని బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి అందరూ వచ్చేసి ఎక్కడెక్కడో టూర్ పోతాము, ఏమేమో పోతాము. ఇక్కడ వచ్చి 3 days ఉంటే మా రూట్ ఏమి, మా గురి ఏమి అనేసి మాకు తెలుస్తుంది. అందరూ దీన్ని యూజ్ చేసుకోనలా. ఇంత బెంగళూరు కూడా ఇంత దగ్గరగానే ఉంది, ఏం కష్టమేం కాదు. అందరూ వచ్చి దీన్ని యూజ్ చేసుకోనని అనేసి నా కోరిక. నా పేరు శ్రీనివాసు, నేను గవర్నమెంట్ టీచరు సిద్దిపేట. అయితే సారు యూట్యూబ్లో 2 years కింద నేను అప్పుడు ఫిజికల్గా మెంటల్గా కొంచెం చాలా డిస్టర్బెన్స్ ఉన్నా. అంటే నాకు అక్కడ సార్ దగ్గర నచ్చింది ఏంటంటే, ఏదైనా ఇట్లా ఒక ఫలాన్ని ఒలిచిపెట్టినట్టు మన చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో ఇలాంటి కల్పితాలు లేకుండా, అంటే మన వేదాల్లో ఏదైతే ఉన్నదో దాన్ని ఇట్లా ఒలిచిపెట్టినట్టు మనకు అందిస్తున్నాడు. నాకు అది వీడియోలలో చూసినప్పుడే అర్థమైపోయింది. ఇలాంటి సార్ దగ్గర సబ్జెక్ట్ తీసుకుంటే మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది. ఎందుకంటే అందరు చెప్తున్నారు కానీ అంతా సగం సగం చెప్తున్నారు, ఎక్కడ కూడా కంప్లీట్ నాలెడ్జ్ లేదు. ఒకరు ఆత్మ అంటారు, ఒకరు పరమాత్మ అంటారు, ఒకరు కుండలిని అంటారు, ఒక సబ్జెక్ట్ మొత్తం లేదు. నాకు ఇక్కడ అష్టాంగ యోగం గురించి కూడా ఇంతకుముందు నేను తెలుసుకున్నాం మేము, ఎందుకంటే నేను రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిన కాబట్టి మాకు అవుట్లుక్లో చెప్పారు. కానీ ఇంత డెప్త్గా మళ్ళీ సార్ దగ్గరనే నేను తెలుసుకున్నా. చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్ సార్. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు యోగా మీద దాదాపు మేము హాస్టల్లో ఉన్నప్పుడు చేసేది దాదాపు 2008-9 దాకా చేసినాం. ఒక 10-15 ఏళ్ళ నుంచి దానికి దూరం అయిపోయినాం. మళ్ళీ చెయ్యాలి అనేటువంటి ఇంట్రెస్ట్ మాకు వచ్చింది. ధ్యానం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. మీరు భగవద్గీత కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే తపన. భగవద్గీత బుక్ తీసుకొచ్చినామో ఎప్పుడో ఒకసారి చదివేది పెట్టేది. ఇప్పుడు అట్లా కాదు, భగవద్గీత గురించి కూడా మొత్తం తెలుసుకొని మన పిల్లలకు చెప్పాలి, మన పిల్లలకు కూడా ఇది నేర్పియాలి, వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి ఈ వాతావరణంలో అనేటువంటి ఆలోచన మళ్ళా దానికి ఒక నాంది వలికింది. నాకు ఇక్కడ ఇదేం సార్, బ్రహ్మాండమైన వాతావరణంలో దీన్ని నిర్మించారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, గణేష్ కానీ విష్ణు కానీ, మన ఇంటికి ఏదో అతిథులు వస్తే మనం ఫ్రీ అన్నాం. నేను ఫస్ట్ మేడంకి అదే అడిగాను, మేడం మేము ఎంత డొనేషన్ ఏం చేయాల్సి ఉంటుంది ఏదంటే, అది ఏం లేదు సార్ అంటే నేను షాక్ అయినా. ఎందుకంటే చిన్న క్లాస్ పెడితేనే ఇవాళ రేపు కనీసం 2,000, 3,000, 5,000 రూపాయలు తీసుకుంటున్న రోజులలో ఉచితంగా వాళ్ళే భోజనం పెట్టి ఉచితంగా చేయడం అంటే నాకే కొద్దిగా అంత ఇది అనిపించింది. ఈ రోజులలో కూడా ఇట్లా ఉంటుందా అనిపించింది. కానీ మన బాధ్యతగా మనం ఏం చేయాలంటే, దీనికి చేయాల్సిందంట ఈ నాలెడ్జ్ ప్రతి కుటుంబాలకు వెళ్ళాలి, ఎస్పెషల్లీ ఇప్పుడు పెరుగుతున్న పిల్లలకు వెళ్ళాలి. నేను నెక్స్ట్ క్లాసు మా పాపను బాబును, సరే పాప అంటే హాస్టల్ ఉంటుంది, బాబునన్న తీసుకొచ్చి మా మిస్సెస్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నప్పుడే చెప్పిన, చాలా మంచి క్లాసు మీరు మిస్ అయ్యారు, నెక్స్ట్ మంత్ ఈ క్లాస్కు మీరు ఇద్దరు రావాలి, నేను కూడా వస్తా అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే నేర్చుకోవాలన్న తపనతోని అది ఏందో కొత్తగా ఉంటుంది, అందులో ఏముంటుందో అనేటువంటి ఉద్దేశంతో చాలామంది గురువుల దగ్గర తిరిగిన. కానీ నాకు సార్ దగ్గర నచ్చింది ఏంటంటే సింప్లిసిటీ. చాలా సింపుల్గా ఎక్కడ కూడా కల్పితం లేకుండా మన వేదాలలో భగవద్గీతలలో రమణ మహర్షులు గారు చెప్పినటువంటి అంశాలను క్షుణ్ణంగా మంచిగా అధ్యయనం చేసి సైంటిఫికల్గా మళ్ళా మనకు అర్థమయ్యేటట్టు చెప్పడం అనేటువంటిది మామూలు విషయం కాదు సార్. ఇంకా ఈ వచ్చినాక 3 రోజుల నుంచి ఆన్లైన్లో క్లాసెస్ కాకుండా డైరెక్ట్గా అష్టాంగ యోగం మన నిత్య జీవితంలో ఎవరు కూడా బాడీని ఫిజికల్గా ఎవరైతే ఫిట్నెస్ ఉంచుకుంటారో వాళ్ళు కొన్ని రోజుల పాటు సకాలంగా జీవిస్తారు, అన్నీ చేస్తారు. కానీ యోగా పద్ధతిలో నేర్చుకుంటే ఆ ఫిట్నెస్ తెచ్చుకుంటే ఇంకా మనకున్న రుగ్మతలు ఏవైతే బీపీ, షుగరు, రకరకాల ఒక్కొక్కరి ఒక్కొక్క డిసీజ్, నాకంటే సైనసిటిస్ అలా ఉన్నోళ్ళు కూడా ప్రతి ఒక్కటి ఈ యోగా అష్టాంగ యోగా క్లాసెస్ వినడం వల్ల అన్ని రుగ్మతల గురించి మనం బయటపడుతూ ఉన్నాం. గత జన్మలో చేసిన పాప పుణ్యం కూడా మనం అన్నీ తొలగించుకుంటున్నాం. ఇంత భాగ్యం ఎవరైనా కలిగిస్తున్నాం అంటే మన గురుగారు. కాబట్టి అమ్మకు పార్వతి గారికి, అమ్మ పేరు పరమేశ్వరుడికి, ఇద్దరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇక్కడికి ఒకే ఒక ఉద్దేశంతో వచ్చినాను. ఫస్ట్ ప్రాణాయామం గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే యూట్యూబ్లో ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు అనేసి. నేను వచ్చిన తర్వాత ప్రాణాయామం, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి నాకు మంచి సమాధానం దొరికింది. దాంతోపాటు అతి గొప్పదైన ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోగలిగాను.
దీని ద్వారా కొన్ని సంవత్సరాలుగా నాకుండే శారీరక మానసిక రుగ్మతలకు సమాధానం దొరికింది. ఇంకా ఈ ఆశ్రమం గురించి చెప్పాలంటే ఇక్కడ ప్రకృతి ఒడిలో స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, ఒక నిస్వార్థ సేవతో గురుగారు సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని, ముఖ్యంగా ఈ మేబీ నేను అనుకుంటున్నాను ఇది రమణుల వారి ఆజ్ఞ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజల కోసం ఇక్కడికి వచ్చి పెట్టారని నేను బలంగా నమ్ముతున్నాను. ఎస్పెషల్గా పిల్లలు ఇంకా వారి తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఎంతో విలువైన జ్ఞానాన్ని ఇక్కడ పొంది ఇంకా ఆరోగ్యవంతులుగా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఉన్నారని తెలియక మేమంతా యూట్యూబ్లో చూసుకొని ఇక్కడికి వచ్చాము. కానీ నేను 5 సంవత్సరాల నుంచి అరుణాచలం వెళ్ళి మా ఫ్రెండ్స్ను, మా ఫ్యామిలీని తీసుకొని పోయి ఆయన దర్శనం కావాలంటే దొరకలేదు. మేమేం చేసాం, మేమేం పాపం చేసామని ఆ రోజు నేను ప్రార్థించకు ఈరోజు ఇక్కడ వచ్చి నేను దర్శనం లభించింది. తర్వాత మా ఫ్రెండ్స్ ఎంతోమంది కలిసి ఈయన దర్శనం కోసం వచ్చినాము. ఇక్కడ ఈయన చెప్పేటువంటి విషయాలు 3 తరాలకు పనికి వస్తాయి. ఒకటి యూత్కి, తర్వాత మాలాంటి వానప్రస్థాశ్రమంలో ఉండాల్సినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ బోధన చేస్తున్నారు. అటువంటి గురువును దర్శించుకోవడము మాకు ఎన్నో జన్మల నుంచి నేను చేసుకున్నటువంటి పుణ్యమే ఈరోజు మనం ఇంత సమావేశమైన తర్వాత ఇక్కడ ఈ ఆశ్రమాన్ని చూసి మొట్టమొదటిగా నేను ఆశ్చర్యపోయాను. రమణ మహర్షి ఆశ్రమం ఎక్కడ, ఇది ఎక్కడ? రమణ మహర్షి ఆశ్రమం చాలా పెద్దది, అయినా అంతటి ఈ వాతావరణం కల్పించుకొని ఈయన ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడంలో ఉద్దేశము మన అందరికీ, అంటే మన పల్లెలంటే టౌన్లో అటువంటివి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను జ్ఞానబోధ చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేసినాడని నా ఉద్దేశం. అటువంటి ఈ వాతావరణంలోన మనము ఇన్ని రోజులు కలిసిమెలిసి బాగా సోదరభావంతో చూసినారు. వాళ్ళు మంచి ఆహారం ఇచ్చినారు. ఆ ఆహారము ఎంత ఆహ్లాదం కలిగిస్తుందంటే మన ఇంట్లో కూడా ఆ విధంగా మనకు సర్వ్ చేసేవాళ్ళు దొరకరు. కాబట్టి అటువంటి ఫుడ్ ఎటువంటిది, ఆదర్శప్రాయమైనటువంటి ఫుడ్, అనన్య సామాన్యమైన సేవలు చేస్తున్నాడు. ఈ గురువుకి ఎంత ఇచ్చినా కూడా మనము రుణం తీర్చుకోలేం. కాబట్టి ఇటువంటి స్థలానికి, ఇటువంటి తపోవనానికి చాలామంది రావాలని, వచ్చి తీరుతారని నేను ఆకాంక్షిస్తూ గురువు గారితో సెలవు తీసుకున్నాను. సభకు నమస్కారము. మాది గుంటకల్, నా పేరు కరిబసయ్య. నేను ఇది తిరువణామలకి ఎన్నసార్లు వచ్చినా కానీ గురువు గారి విషయం నాకు తెలియదు. మొన్న మా ఫ్రెండ్ గారి యూట్యూబ్ ఛానల్లో పెడితే చూసి నేను ఆ సార్ ఇద్దరు వచ్చినాము. గురువు ఎప్పుడైనా కానీ శిష్యులు మార్జాల న్యాయం చేయాల. ఇప్పుడుండే కొందరు గురువులు మర్కట న్యాయం చేస్తారు. మార్జం మరి తప్పుగా అనుకోవద్దండి. అంటే మార్జాలం అంటే తన పిల్లి కింద పడిపోతే తిరిగి పట్టుకొని పోతుంది. అదేవిధంగా ఈ గురువు గారు మనకు చాలా పద్ధతిగా అన్ని ఆసనాలు అన్నీ దగ్గరుండి చేస్తున్నారు. అందుకు నేను కృతజ్ఞగా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసులు. మదనపల్లి సమీపంలో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ మహర్షి తపోవన్ ఆశ్రమం నిజంగా ఆ ఆశ్రమ వాతావరణాన్ని తలిపించే విధంగా ఉందన్నమాట. ఒక మనిషి నిండు ఆరోగ్యంతో, నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించడానికి, ఒక దివ్య జీవన విధానానికి అవసరమైనటువంటి ఒక గొప్ప జ్ఞానం అందించబడింది. మరి ఆత్మజ్ఞానానికి అవసరమైనటువంటి ఒక గొప్ప జ్ఞానం మరి గురువు గారు, గురుపత్ని భవానీ మేడం గారు వారి జీవితంలో పొందినటువంటి ఆ జ్ఞానాన్ని
మహాద్భుతంగా 10 మందికి అందించాలా అనేటటువంటి ఒక గొప్ప సత్సంకల్పంతో ఏర్పాటు చేయబడిన ఈ ఆశ్రమం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇటువంటి అద్భుతమైన క్షేత్రానికి వచ్చి మరి శరీరానికి, మనస్సుకు, బుద్ధికి, ఆత్మకు అవసరమైనటువంటి ఆ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని పొంది నిండుగా జీవించాలని, ఒక దివ్యమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాను. ఆయన శ్రమపడి, ఆయన ఎంత కష్టపడి ఎన్నో రకాలుగా ఓదార్చుకొని వాళ్ళు భార్యాభర్త ఇద్దరు పార్వతీ పరమేశ్వరు లాగా మనకి ఇంతమందికి సేవ చేసి మన గమ్యం కోసం, మన జ్ఞానోదయం కోసం, మన ముక్తి కోసం వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినారు, మనం ఎక్కడి నుంచో వచ్చినాం. ఇటువంటి జాగాల కలిపింది ఈ పుణ్యభూమికి నమస్కారం పెట్టాలి. ఇది ఒకప్పుడు తపోభూమి. ఇది అందరూ అనుకుంటారు ఏమో అని, కానీ ఈ భూమి తపోభూమి. ఒకప్పుడు మహామునులు, ఋషులు ఎవరో తపస్సు ఉంటారు. అందువలనే ఈరోజు ఈ భూమిలో మన గురువు గారు ఆ రూపంలో వచ్చి మనకందరికీ జ్ఞానోదయం నెలకోగా చేశారు.